హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మేజర్స్ ఐఏఎస్ అకాడమీ. ఆదివారం నాడు మీకు నెక్స్ట్ కమింగ్ సండే సిడబ్ల్యూసి అండ్ జేజేబీ ఎగ్జామ్ ఉంది. దీనికి సంబంధించి నేను ఛాలెంజ్గా తీసుకుని ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలోంచి కనీసం మీకు 40 నుంచి 50 ప్రశ్నలు వచ్చే విధంగా దీన్ని రూపొందిస్తున్నానండి. ఇప్పటి వరకు మన ఛానల్ని విజిట్ చేయనటువంటి వాళ్ళు, మొదటిసారి చూస్తున్నటువంటి వాళ్ళు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకునేటువంటి వాళ్ళు, ఇలాంటి భవిష్యత్తులో ఎన్నో వీడియోలు వస్తాయి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే ఇలాంటి వీడియోలు మీరు భవిష్యత్తులో మిస్ అయిపోతారు. మరి ఇప్పుడు నేను చేసేటువంటి ఈ వీడియో ఎవరెవరికి ఉపయోగపడుతుందంటే సిడబ్ల్యూసి ఎగ్జామ్కి, జేజేబీ ఎగ్జామ్కి, సిడబ్ల్యూసి అండ్ జేజేబీ, అలాగే ఈఓ గ్రేడ్ 1 and 2, ఆంధ్ర తెలంగాణలో రిలీజ్ కాబోతున్నటువంటి ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1 సూపర్వైజర్స్ అండ్ గ్రేడ్ 2 సూపర్వైజర్స్ కోసం, అలాగే సిడిపిఓస్ కోసం, అంగన్వాడీ రిలేటెడ్గా రిలీజ్ అయ్యేటువంటి వివిధ ఎగ్జామ్స్ కోసం, ఆంధ్రాలో జరుగుతున్నటువంటి సిడబ్ల్యూసి చైర్మన్ అండ్ మెంబర్ల ఇంటర్వ్యూల కోసం, వీటన్నిటి కోసం కూడా నేను చేయబోయేటువంటి గంట వీడియో చాలా ఉపయోగపడుతుంది. మీరు ఖచ్చితంగా 1 by 1 వర్డ్ మిస్ అవ్వకుండా వినండి, దాన్ని పదే పదే రిపీటెడ్గా చూడండి. అలాగే నేను ఆన్లైన్లో ఎవరైతే కోచింగ్ తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా స్పెషలైజ్డ్ నోట్స్ అనేటువంటి పంపించడం జరిగింది. జాగ్రత్తగా చదవండి, దాన్ని దాన ధర్మాలు చేయకండి. మీరు ప్రత్యేకించి కోర్సు జాయిన్ అయ్యి మరి ఆ యొక్క నోట్స్ పొందడం అనేది జరిగింది. అనవసరంగా దాన్ని దాన ధర్మాలు చేయకండి. దాన ధర్మాలు చేయడానికి ఇక్కడ నేను వీడియో చేస్తున్నాను, ఇది సరిపోతుంది. మీరు మాత్రం నేను పంపించినటువంటి నోట్స్ జాగ్రత్తగా చదువుకోండి, నోట్స్లోంచి ప్రశ్నలు వస్తాయి. సో ఇందులో ఉండేటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కనుక చూస్తే, జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015 గురించి ఎగ్జామ్లో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇది దేనికోసం, ఈ జువెనైల్ జస్టిస్ యాక్ట్ అనేటువంటిది దేనికోసం రూపొందించారు అంటే, ప్రధానంగా చైల్డ్ ప్రొటెక్షను, బాలల యొక్క రక్షణ కోసం ఇది రూపొందించబడినటువంటి చట్టం. 2015లో జువెనైల్ జస్టిస్ యాక్ట్ అనేటువంటిది రూపొందించడం జరిగిందండి. అలాగే చట్టంతో విభేదించబడినటువంటి బాలలు, మొదటి వీళ్ళని బాలాపరాధులు అని చెప్పేసి అంటూ ఉంటాం. చిల్డ్రన్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అని చెప్పేసి అంటాం. అంటే చట్టం ప్రకారం నడుచుకోకుండా తప్పులు చేసేటువంటి వాళ్ళు బాలాపరాధులు అని చెప్పేసి పిలుస్తూ ఉండేవారు. సో ఈ చిల్డ్రన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా వీళ్ళ గురించి, వీళ్ళని రక్షించడం కోసం జేజేబీ అనేటువంటి వాళ్ళ ఇంట్రెస్ట్లో పనిచేస్తూ ఉంటుందండి. అందులో కొన్ని ముఖ్యమైనటువంటి చట్టాల గురించి మనం చూసుకోవాలి. అయితే సెక్షన్ 2 of 14, సెక్షన్ 2, ఇందులో జువెనైల్ జస్టిస్ యాక్ట్లో సెక్షన్ 2 of 14 ఇంపార్టెంట్ అండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇది దేని గురించి మాట్లాడుతుంది అంటే, చిల్డ్రన్ ఇన్ నీడ్ ఆఫ్ కేర్ అండ్ ప్రొటెక్షన్, చిల్డ్రన్ ఇన్ నీడ్ ఆఫ్ కేర్ అండ్ ప్రొటెక్షన్, రక్షణ అవసరమైనటువంటి బాలలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఈ సెక్షన్ 2 of 14th క్లాస్ మాట్లాడుతుంది అనమాట అండి. ఎగ్జామ్లో వచ్చేటువంటి అవకాశం ఉంది రేపు ఆదివారం నాడు. అలాగే సెక్షన్ 27 ఇది దేని గురించి మాట్లాడుతుందంటే, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ గురించి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ గురించి మాట్లాడుతుంది. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ గురించి, దాని యొక్క కూర్పు, ఇవన్నీ కూడా. కాబట్టి ఎగ్జామ్లో సెక్షన్ 27 గురించి గుర్తుపెట్టుకోవాలి. సెక్షన్ 4 దేని గురించి మాట్లాడుతుంది, సెక్షన్ 4 ఆఫ్ జువెనైల్ జస్టిస్ యాక్ట్. వెరీ 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 ఇంపార్టెంట్. ఈ 27, 4 అసలు బేసిక్ థింగ్స్ అనమాట అండి. ఇవి మీరు ఎగ్జామ్ రాస్తుందే బేసిక్ థింగ్స్, అవి చాలా ఇంపార్టెంట్. సెక్షన్ 4 దేని గురించి మాట్లాడుతుంది అంటే, జువెనైల్ జస్టిస్ బోర్డు గురించి మాట్లాడుతుంది. అలాగే సెక్షన్ 36 ఎంక్వైరీ ప్రొసీజర్, బాలలు గనక వాళ్ళ మీద ఏదైనా అభియోగం కనుక మోపబడినట్లయితే, లేదా వాళ్ళ గురించి సంబంధించి ఏదైనా సరే కంప్లైంట్ వచ్చినట్లయితే దాన్ని ఎంక్వైరీ ప్రొసీజర్ అనేటువంటిది ఇందులో చెప్పబడుతుంది. ఎంక్వైరీ ప్రొసీజర్ గురించి సెక్షన్ 36. సెక్షన్ 44 దేని గురించి మాట్లాడుతుందంటే, అనాథ పిల్లల్ని లేదా తల్లిదండ్రులు విడిచిపెట్టేసినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కేర్ తీసుకోవడం కోసం ఫాస్టర్ కేర్ గురించి మాట్లాడుతుందండి. ఇది ఫాస్టర్ కేర్ హోమ్స్ ఉంటాయి, అవి సెక్షన్ 44 ఆ ప్రొసీజర్స్ని తెలియజేస్తుంది అవన్నీ కూడా.
సో సెక్షన్ 44 దాని గురించి మాట్లాడుతుంది. వెరీ 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 ఇంపార్టెంట్ సెక్షన్ 68 కారా, సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ, సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ గురించి మాట్లాడుతుందండి. సో ఇది సెంట్రల్లో ఉండేటువంటిది, స్టేట్లో ఉండేటువంటిది సారా అనమాట అండి. అయితే ఈ జేజే యాక్ట్ అనేటువంటి దీని యొక్క గోల్డెన్ లైన్ ఏంటి అంటే, దీని యొక్క ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే, ఈ జేజే యాక్ట్ అనేటువంటిది ఏది ఉన్నా సరే ఇట్ యాక్ట్స్ బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది చైల్డ్. అంటే బాలలకు అనుకూలంగా ఇది చట్టాలు అనేటువంటి రూపొందించబడింది జేజే యాక్ట్. వాళ్ళని కాపాడడం కోసం, వాళ్ళని రక్షించడం కోసం, వాళ్ళని కేర్ తీసుకోవడం కోసం ఇది చేయడం అనేటువంటి జరిగింది. అయితే ఇందులో అనాథ పిల్లలు వస్తారు, తల్లిదండ్రులు సరెండర్ చేయబడినటువంటి పిల్లలు వస్తారు, అలాగే స్ట్రీట్ చిల్డ్రన్, వీధి బాలలు వస్తారు, వాళ్ళతో పాటు చిల్డ్రన్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా, చట్టంతో విభేదించబడినటువంటి బాలలు కూడా వస్తారు. వీళ్ళని ఏ విధంగా కాపాడాలి అనేటువంటి విషయం. అయితే మీకు క్లాసులో నేను డీటెయిల్డ్ నోట్స్ పంపించినప్పుడు నేను ఇవన్నీ కూడా ఇన్ డెప్త్ విషయాలు అక్కడ నేను డిస్కస్ చేశాను. కాబట్టి ఇది జస్ట్ ఓవరాల్గా సూపర్ఫిషియల్గా మీరు గుర్తుపెట్టుకోవడం కోసం, ఎగ్జామినేషన్ ముందు గుర్తుపెట్టుకోవడం కోసం దీన్ని జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటువంటి జరిగింది. ఇందులోంచి ప్రశ్నలు వస్తాయి. ఈ వీడియోని నేను ఛాలెంజింగ్గా చేస్తున్నానండి. మీరు చూడండి. అలాగే నెక్స్ట్ పోక్సో యాక్ట్ 100% ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అమ్మ. 100% ఎక్స్పెక్టెడ్ క్వశ్చను. ఆదివారం నాడు ఎగ్జామ్ అయిన తర్వాత క్వశ్చన్ పేపర్ దగ్గర పెట్టుకుని మళ్ళీ ప్రశ్న వచ్చిందో లేదో మళ్ళీ మీరు చూసుకోండి. పోక్సో యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012. ఇదేం చేస్తుంది అంటే, చిన్నపిల్లలపై లైంగిక నేరాలు జరుగుతూ ఉంటే అవి జరగకుండా కాపాడడానికి ఈ చట్టాన్ని రూపొందించారు. ఇటు ప్రొటెక్షన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ అనేటువంటిది అనమాట. మరి ఇందులో కొన్ని ఇంపార్టెంట్ సెక్షన్స్, సార్ ఎన్ని సెక్షన్స్ అని మీకు గుర్తు, జేజేబీకి చాలా 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 ఇంపార్టెంట్ అమ్మా. లా తెలిసి ఉండాలి. అట్లీస్ట్ మీరు లా చదవకపోయినా సరే ఈ చట్టాల గురించి మీకు తెలిసి ఉండాలి. సెక్షన్ 7 ఏం చెప్తుంది, 11 ఏం చెప్తుంది, 19 ఏం చెప్తుంది, 27 ఏం చెప్తుంది, చాలా సెక్షన్స్ ఉన్నాయి. అందులో ముఖ్యమైనటువంటి సెక్షన్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. సెక్షన్ 7 ఆఫ్ పోక్సో యాక్ట్ దేని గురించి మాట్లాడుతుందంటే, సెక్షువల్ అసాల్ట్ గురించి మాట్లాడుతుంది. లైంగిక పరమైనటువంటి దాడి, ఏ విధంగా దేన్ని దాడి అంటారు, దేన్ని లైంగిక పరమైనటువంటి దాడి అనేటువంటి డెఫినేషను, అవి వాటిని వివరించడం అనేటువంటి జరిగింది సెక్షన్ 7 అనమాట. సెక్షన్ 11 సెక్షువల్ హరాస్మెంట్, లైంగిక వేధింపుల గురించి చెప్తుంది సెక్షన్ 11. సెక్షన్ 19 రిపోర్టింగ్ ప్రొసీజర్, ఫిర్యాదు ఎలా చేయాలి, ఫిర్యాదు చేసిన దాని మీద ఏం యాక్షన్ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఏం చేయాలి అనేటువంటి సెక్షన్ 19లో చెప్తుంది. సెక్షన్ 27 మెడికల్ ఎగ్జామినేషన్ ప్రొసీజర్స్ గురించి మాట్లాడుతుంది. సో సెక్షన్ 7, 11, 19 and 27 ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. అలాగే పోక్సో యాక్ట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే, ఇది స్పెషల్ కోర్టు ద్వారా ట్రయల్ చేయబడుతుంది. దీనికోసం పోక్సో కోర్టులు అనేటువంటివి ఏర్పాటు చేశారు. ఆ కోర్టుల్లో ఇది విచారణ అనేటువంటి జరగబడుతుంది దీని గురించి. సో కోర్టు విచారణ జరిపిన తర్వాత ఈ చట్టం పేర్కొన్న విధంగా నిందితులకి శిక్ష వేయడం అనేటువంటి జరుగుతుందండి. పోక్సో యాక్ట్ తీసుకురావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? మరి అక్కడ చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు అనేటువంటి విపరీతంగా పెరిగిపోతున్నాయండి. వీటిని అరికట్టడం కోసం మొదట పోక్సో యాక్ట్ని తీసుకుని వచ్చారు. ఆ పోక్సో యాక్ట్ తీసుకుని వచ్చిన తర్వాత మళ్ళీ చిన్నపిల్లల్లో నేరాలు చేసేటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కాపాడడం కోసం జూనైల్ జస్టిస్ యాక్ట్ అనేటువంటిది. ఎందుకంటే బాలలు తెలియక నేరం చేశారు, థియరీ ఆఫ్ ఇన్నోసెన్స్ అండి అనేటువంటి విషయాన్ని చట్టం గట్టిగా నమ్మి వాళ్ళు తెలియక తప్పు చేశారు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని 16 సంవత్సరాల లోపు ఎవరైనా సరే ఈ యొక్క తప్పులు చేస్తే కనుక, హీనియస్ క్రైమ్స్కి సంబంధించినటువంటి ఏజ్ ఎంత అంటే, హీనియస్ క్రైమ్స్కి సంబంధించినటువంటి ఏజ్ 16 years, అదర్వైజ్ 18 and below. అదర్వైజ్ జనరల్గా 18 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైనా సరే, బాలలు ఎవరైనా సరే అపరాధాలు కనుక చేస్తే వాళ్ళని చిల్డ్రన్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లాగా ట్రీట్ చేసి
వాళ్ళకి రక్షణ కల్పించడం అనేటువంటిది జరుగుతుంది. న్యాయస్థానం వాళ్ళ తరపున పోరాడుతుంది. వాళ్ళకి లభించవలసినటువంటి రక్షణలన్నీ కూడా చట్టంలో పేర్కొన్నటువంటి రక్షణలన్నీ కూడా జువెనైల్ జస్టిస్ యాక్ట్‌లో ఉన్నటువంటి రక్షణలన్నీ కూడా ఇస్తారు. అదే గనక 16-18 సంవత్సరాల వయసు ఉన్నటువంటి బాలలు ఎవరైనా సరే నేరం చేసినట్లయితే పెద్దల్ని ఏ విధంగా అయితే విచారిస్తారో అదే విధంగా వీళ్ళని కూడా విచారిస్తారు. 16-18 పీపుల్ ఇన్వాల్వ్డ్ ఇన్ హీనియస్ క్రైమ్స్, రేప్, మర్డర్, లేకపోతే బందిపోటు దొంగతనం, ఇలాంటి ఏదైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి నేరాలు గనక 16-18 సంవత్సరాల వాళ్ళు గనక పాల్పడితే గనక వాళ్ళకి జేజే యాక్ట్ అనేటువంటిది వర్తించదు. హీనియస్ క్రైమ్లో ఉన్నటువంటి వాళ్ళకి 16 అండ్ బిలో గనక చేస్తే గనక వాళ్ళకి జువెనైల్ జస్టిస్ యాక్ట్ అనేటువంటిది వర్తిస్తుంది. సరే అండి, ఎనీహౌ పోక్సో యాక్ట్ అనేటువంటిది బాలల్ని వాళ్ళ మీద లైంగిక పరమైనటువంటి దాడులు చేయకుండా అరికట్టడం కోసం తీసుకొచ్చినటువంటి చట్టము 2012 ఎగ్జామ్లో డెఫినెట్గా వస్తుందండి. అలాగే నెక్స్ట్ మీరు 100% ఎక్స్పెక్ట్ చేయదగినటువంటి క్వశ్చన్ ఏంటి అంటే చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్. నేను ఈ యాక్ట్లు ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నానో వీటన్నిటికీ డీటెయిల్గా మీకు నోట్స్ పంపించడం అనేటువంటిది జరిగింది. డీటెయిల్గా నోట్స్లో చదువుకోండి. ఇది జస్ట్ ఫైనల్ రివిజన్గా దీన్ని తీసుకోండి. బాల్య వివాహ నిషేధ చట్టము అనేటువంటిది మనం తీసుకున్నట్లయితే దీన్ని 2006లో లేటెస్ట్గా దీన్ని చేయడం జరిగిందండి. అయితే దీన్ని 2006 బాల్య వివాహ నిషేధ చట్టం ప్రకారము బాలురు మరియు బాలికల యొక్క వయస్సు ఎంత అనేటువంటి విషయాన్ని కనుక మనం చూసినట్లయితే బాలికలైతే గనక 18 సంవత్సరాలు, బాలురైతే 21 సంవత్సరాలు నిండకుండా వివాహం చేసినట్లయితే దాన్ని బాల్య వివాహంగా పరిగణిస్తారు. బాల్య వివాహ నిషేధ చట్టము 2006. సో మనకి బాల్య వివాహ చట్టము 2006కు ముందు కూడా మనకి బాల్య వివాహ నిషేధంపై అనేక చట్టాలు ఉన్నాయి. బ్రిటిష్ వారి సమయంలో కనుక చూస్తే 1929లో వచ్చినటువంటి బాల్య వివాహ నిషేధ చట్టాన్ని సారథ చట్టము అని చెప్పేసి పేర్కొన్నారు. ఈ సారథ చట్టం ఏదైతే ఉందో ఆ సారథ చట్టాన్ని రిప్లేస్ చేసినటువంటి కొత్త చట్టం ఏది అంటే చైల్డ్ మ్యారేజెస్ రిస్ట్రిక్ట్ యాక్ట్, చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్ 2006 బాల్య వివాహాల నిషేధ చట్టము. దీని ప్రకారం 18 సంవత్సరాలు నిండినటువంటి బాలికకు 21 సంవత్సరాలు నిండినటువంటి బాలురికి వివాహం చేసినట్లయితే అది బాల్య వివాహంగా పరిగణిస్తుంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏం ప్రపోజల్ చేసింది అంటే జయా జైట్లీ కమిటీ ఆధ్వర్యాన్న పార్లమెంటరీ కమిటీ వేసి బాలికల యొక్క వివాహ వయసు 21 సంవత్సరాలకి బాలికల యొక్క వివాహ వయసు కూడా పెంచాలి అన్నారు. అది ఇంకా చట్టం కాలేదు. అది ఇంకా డిస్కషన్ స్టేజ్లో, బిల్లు స్టేజ్లోనే ఉంది. ఒకవేళ అది అయితే కనుక బాలికల యొక్క వివాహ వయసు కూడా 21 పెరుగుతుంది. ప్రస్తుతానికి మాత్రం 18గా ఎగ్జామ్లో రాయండి. అలాగే ఇందులో ఇంజంక్షన్ ఆర్డర్, కోర్టు నుంచి ఇంజంక్షన్, బాల్య వివాహాన్ని ఆపి చేయడం కోసం కోర్టు ద్వారా ఆర్డర్ తీసుకురావచ్చా అంటే తీసుకురావచ్చు. ఇంజంక్షన్ ఆర్డర్ తీసుకురావచ్చు. సెక్షన్ 13లో ఉందండి. ఇది చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్ 2006లో ఆ యొక్క సెక్షన్ 13 అనేటువంటిది ఇంపార్టెంట్. సెక్షన్ 13లో ఇంజంక్షన్ ఆర్డర్ గురించి చెప్పడం జరిగింది నిలుపుదల కోసం. అలాగే ఈ చట్టం ప్రకారము చైల్డ్ మ్యారేజెస్ ప్రివెన్షన్ ఆఫీసర్ని ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అపాయింట్ చేస్తారు. వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి విధి ఏంటంటే దే ప్రివెంట్స్ ద చైల్డ్ మ్యారేజ్. వాళ్ళు ఎక్కడ బాల్య వివాహం జరిగినా సరే వాళ్ళు ఆప్ చేస్తారు. ఈ చట్టం అని ఏం చెప్తుందంటే ఒక చైల్డ్ మ్యారేజెస్ ప్రివెన్షన్ ఆఫీసర్ని ఏర్పాటు చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇంకా దీని గురించి డీటెయిల్గా మీకు ఆల్రెడీ నోట్స్ పంపించాను కదా, చదువుకోండి. జస్ట్ గుర్తుపెట్టుకోండి, దీని మీద కూడా క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే రైట్ టు ఫ్రీ కంపల్సరీ ఎడ్యుకేషన్, దీన్నే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అంటారు. 2009లో వచ్చింది. విద్యా హక్కు చట్టము, ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం అన్నా సరే ఇదే. రైట్ టు ఫ్రీ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ అన్నా సరే ఇదే. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఇదేం చెప్తుంది అంటే 6 నుంచి 14 సంవత్సరాల వయసు ఉన్నటువంటి బాలబాలికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉచితంగానో నిర్బంధంగానో విద్యను అందించడం ఇది వాళ్ళ యొక్క ప్రాథమిక హక్కులో భాగము అని చెప్పి చెప్తుందండి. ఆర్టికల్ 21A ఏదైతే ఉందో ఈ ఆర్టికల్ 21A అంటే ఆర్టికల్ 21 ఏమో జీవించేటువంటి హక్కు, 21A క్లాజ్ యాడ్ చేశారు. దాంట్లో ఏమన్నారంటే వాళ్ళు ఉచితంగా నిర్బంధంగా విద్యను పొందేటువంటి హక్కు వాళ్ళకు ఉంది అని చెప్పేసి
ఈ యొక్క 21A క్లాజ్ ఈ విద్యా హక్కు చట్టం చేర్చడం జరిగిందండి ప్రాథమిక హక్కుల్లో భాగంగా. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. దీని ప్రకారం వాళ్ళకి ఫ్రీగా ఇస్తారు ఎడ్యుకేషను, ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది, ఉచిత విద్య ఉంటుంది. కంపల్సరీగా వాళ్ళు చదవాలి, వాళ్ళు కంపల్సరీగా 6 నుంచి 14 సంవత్సరాలు వాళ్ళు విధిగా స్కూల్కి వెళ్ళి చదువుకోవాలి, అక్కడ రాసి ఉన్నదండి క్లియర్గా ఈ చట్టం ప్రకారం. అదేవిధంగా సెక్షన్ 12 ఏం చెప్తుంది అంటే 25% ఆఫ్ ది సీట్స్ టు బి క్యాటర్డ్ ఇన్ ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్లో ఉన్నటువంటి సీట్లు పేదలకి కేటాయించాలి అని చెప్పేసి ఈ యొక్క విద్యా హక్కు చట్టం చెప్తుంది. ఈ విద్యా హక్కు చట్టంలో సెక్షన్ 12 ఏం చెప్తుందంటే 25% సీట్లు ఉచితంగా వాళ్ళకి కేటాయించాలి, పేద పిల్లలకి కేటాయించాలి అని చెప్పేసి చెప్తుంది. సెక్షన్ 13 డొనేషన్స్ అనేటువంటివి తీసుకోకూడదు. స్కూల్స్ ఎడ్యుకేషన్ కోసం డొనేషన్స్ కానీ ఫీజులు కానీ వసూలు చేయడం అనేటువంటి చేయకూడదు అని చెప్పేసి చెప్తుందండి. ఇవన్నీ కూడా మనకి రైట్ టు ఫ్రీ కంపల్సరీ ఎడ్యుకేషన్లో వస్తుంది. ఒకసారి చూసుకోండి, ఎగ్జామ్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే దివ్యాంగుల హక్కుల చట్టము, దివ్యాంగుల హక్కుల చట్టం కొత్తగా వచ్చిందండి. అంతకుముందు ఉన్నటువంటి వికలాంగుల చట్టం ఏదైతే ఉందో పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ 1995, దాన్ని రిప్లేస్ చేసినటువంటి చట్టం ఏది అంటే రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ 2016. అంతకుముందేమో పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ 1995. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి చట్టం ఏంటంటే రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్, అంటే దివ్యాంగుల హక్కుల పరిరక్షణ చట్టము 2016. అంటే అంతకుముందేమో 7 రకాలైనటువంటి వికలాంగత్వాలు ఉండేవి. ఆ వికలాంగత్వాలను యాడ్ చేసి 21 డిజబిలిటీస్ని కొత్త చట్టంలో చేర్చడం జరిగింది. కొత్త చట్టం ప్రకారం ఉన్నటువంటి డిజబిలిటీస్ ఏంటంటే 21, అంటే కొత్తగా 14 చేర్చారు. పాత చట్టానికి 14 చేర్చారు. పాత చట్టంలో 7 ఉండేవి, 14 చేర్చారు, అంటే టోటల్ 21 ఉన్నాయి ఇప్పుడు కొత్త చట్టంలో డిజబిలిటీస్. అయితే నరేంద్ర మోడీ గారు ఏమన్నారు అంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వీళ్ళని వికలాంగులు అని పిలవకూడదు, దివ్యాంగులు అని పిలవాలి అని చెప్పేసి మన్ కీ బాత్ కార్యక్రమంలో సూచించడం అనేటువంటిది జరిగింది. సరే, అది జస్ట్ నాలెడ్జ్ కింద యాడ్ చేసుకోండి. కానీ ఇక్కడ ఉన్నటువంటి డిజబిలిటీస్ ఎన్ని అంటే పాతవి 7, కొత్తగా 21, కొత్తగా చేర్చినవి అన్నీ అంటే 10, 14, 21 - 7 14. నెక్స్ట్ ఇదేం చెప్తుంది అంటే రైట్ టు పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ ఏదైతే ఉందో ఇదేం చెప్తుంది అంటే రిజర్వేషన్స్ గురించి మాట్లాడుతుందండి. రిజర్వేషన్స్లో ఇప్పుడు ఎడ్యుకేషనల్ రిజర్వేషన్ ఎంత ఉంది, అలాగే జాబ్స్కి రిజర్వేషన్ ఎంత ఉంది అనేటువంటిది కనుక చూస్తే ఇది 1995 చట్టం అనుకోండి, ఇదేమో 2016 చట్టము అనుకోండి. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి చట్టంలో జాబ్స్ ఇవేంటి అంటే జాబ్స్, ఇదేంటి అంటే ఎడ్యుకేషన్. 2016లో వీళ్ళకి 4% రిజర్వేషను, 2016 కొత్త దివ్యాంగుల హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం ఉద్యోగాల్లో 4% రిజర్వేషన్లు ఇవ్వాలి వికలాంగులకు అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి అంతకుముందు ఇది ఎంత ఉండేది అడిగితే అడగచ్చు, అదర్వైజ్ కాదు, 3% ఉండేదండి. మరి విద్యలో ఎంత రిజర్వేషన్ ఉండాలి? ఇక్కడ 2016లో 5% రిజర్వేషన్గా విద్యా అవకాశాల్లో 5% వికలాంగులకు 5% రిజర్వేషన్ అనేటువంటిది నిర్ణయించడం జరిగింది. మరి 95లో ఇది 4%గా ఉండేది. ఒకవేళ మీకు కన్ఫ్యూజన్గా ఉంటే ఇది కొట్టేసేయండి, ఇది చూడకండి, ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి. 2000లో జాబ్స్కి అంటే ఉద్యోగాల్లో 4% రిజర్వేషను, విద్యలో 5% రిజర్వేషన్ అనేటువంటిది వీళ్ళకి కొత్త చట్టంలో చేర్చడం జరిగింది. ఓకే అండి. సో సెక్షన్ 3 ఏమంటుంది అంటే ఈక్వాలిటీ గురించి మాట్లాడుతుంది. సమానత్వం, సమాజంలో ఇతరులతో పాటు సమాన అవకాశాలు అనేటువంటి వీళ్ళకి కల్పించాలి అని చెప్పేసి చెప్తుంది సెక్షన్ 3. సెక్షన్ 16 ఏం మాట్లాడుతుంది? సెక్షన్ 16 ఎడ్యుకేషన్ విద్యావకాశాల గురించి మాట్లాడుతుంది. వాళ్ళకి ఇచ్చేటువంటి విద్యావకాశాలు, ఇదిగోండి విద్యావకాశాలు కనుక చూస్తే 5% రిజర్వేషన్లు అనేటువంటివి వాళ్ళకి ఇస్తున్నాము.
సరే వీళ్ళకి ఇతరులతో పాటు సమానమైనటువంటి సెక్షన్ 32 ఇప్పుడు ఈ రిజర్వేషన్లు ఏదైతే మాట్లాడామో 4% రిజర్వేషను 5% రిజర్వేషను సెక్షన్ 32లో క్లియర్గా చెప్పడం జరిగింది. ఇక్కడేమో అవకాశాలు ఇవ్వడం గురించి చెప్పడం జరిగింది. ఇక్కడేమో రిజర్వేషన్ సెక్షన్ 32లో రిజర్వేషన్ ఇవ్వడం గురించి చెప్పడం జరిగింది. సో ఈ చట్టం కూడా ఎగ్జామ్లో ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశం ఉందండి. నెక్స్ట్ ఐటీ యాక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000. ఇందులో మనకు సంబంధించినటువంటి వరకు అంటే జేజేబీకి అలాగే చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి సంబంధించినంత వరకు మీరు చదువుకోవాల్సింది ఏంటి అంటే సెక్షన్ 67B గురించి చదవాలి. ఇది చైల్డ్ పోర్నోగ్రఫీ గురించి మాట్లాడుతుంది. చిన్నపిల్లలతో అశ్లీలమైనటువంటి దృశ్యాల చిత్రీకరణ గురించి, వాళ్ళని నటింప చేయడం లేదా అందులో యాక్ట్ చేసి ఇలా చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా మాట్లాడుతుంది. ఈ ఐటీ యాక్ట్ సెక్షన్ 67B ప్రకారము చైల్డ్ పోర్నోగ్రఫీ ఈజ్ ప్రొహిబిటెడ్. సో సెక్షన్ 67B ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఐటీ యాక్ట్లో, ఎందుకంటే ఇది బాలలకు సంబంధించినటువంటి చట్టం ప్రకారం చూసుకోండి. నెక్స్ట్ సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ ఏదైతే ఉందో ఆ అథారిటీ గురించి మనకి కారా, ఈ కారా గురించి ఎక్కడ మెన్షన్ చేశారు? కారా అంటాం సింపుల్గా. ఇది కేంద్ర ప్రభుత్వ స్థాయిలో కేంద్ర స్థాయిలో ఉంటుందని. కేంద్ర స్థాయిలో ఉండేది కారా, రాష్ట్ర స్థాయిలో ఉండేది రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి సంస్థ ఏది అంటే సారా, స్టేట్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ. సారా, కారా ఏమో సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ అండి. మనకి జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015లో సెక్షన్ 68 దేని గురించి మాట్లాడుతుంది అంటే ఈ కారా గురించి మాట్లాడుతుంది. దేని గురించి మాట్లాడుతుంది? సెంట్రల్ అడాప్షన్ రెగ్యులేషన్ అథారిటీ ఏదైతే ఉందో ఆ యొక్క రెగ్యులేషన్స్ రిసోర్సెస్ ఏదైతే ఉన్నాయో ఆ రెగ్యులేషన్ అథారిటీ గురించి మాట్లాడుతుంది అనమాట. అంటే అక్కడ ఎవరిని అడాప్ట్ చేసుకోవచ్చు చెప్పుకున్నాం. ఇన్లాండ్ అడాప్షను, అవుట్లాండ్ అడాప్షను ఇవన్నీ కూడా చెప్పుకున్నాం అండి మనం. అలాగే సింగిల్ ఫాదర్ అడాప్ట్ చేసుకోవడానికి లేదు ఆడపిల్లల్ని, ఇలాంటివన్నీ కూడా కండిషన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా చూస్తారు. ఈ అడాప్షను మొత్తం సెక్షన్ 68 ఆఫ్ జువెనైల్ జస్టిస్ యాక్ట్లో దీని గురించి చెప్పడం జరిగిందండి. అలాగే ఈ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఏం చేస్తుంది అంటే దీన్ని లీగల్లీ ఫ్రీ చేస్తుంది. అంటే లీగల్లీ ఇట్ ఈజ్ యాక్సెప్టబుల్, అడాప్షన్ అనేటువంటిది లీగల్లీ యాక్సెప్టబుల్ అని చెప్పేసి చెప్తుంది చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అండి. సో లీగల్ ఫ్రీ చేసినటువంటిది ఏది అంటే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ. కాబట్టి అడాప్షన్ ప్రొసీజర్స్లో వీళ్ళు కూడా వస్తారు. కోర్టు ఏం చేస్తుంది? దీనికి సంబంధించినటువంటి ఫైనల్ ఆర్డర్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. కోర్టు అనేటువంటిది దీనికి సంబంధించినటువంటి ఏ ఉన్నా సరే అడాప్షన్కి సంబంధించి ఫైనల్ ఆర్డర్ కోర్టు ద్వారా ఇవ్వబడడం అనేటువంటి జరుగుతుంది. సో ఇది అడాప్షన్ కారా విషయంలో చదువుకోవాల్సినటువంటిది. నెక్స్ట్ ఫాస్టర్ కేర్ అంటే తల్లిదండ్రులు విడిచిపెట్టినటువంటి పిల్లలు లేదా లైంగిక వేధింపులకి గురైనటువంటి పిల్లలు, వీధి బాలలు ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళందరినీ కూడా ఫాస్టర్ కేర్ హోమ్స్కి పంపిస్తూ ఉంటారు. సెక్షన్ 44లో ఉన్నటువంటి జేజే యాక్ట్లో ఉన్నటువంటి సెక్షన్ 44 ఏం చెప్తుంది అంటే ఫాస్టర్ కేర్ గురించి మాట్లాడుతుంది. మరి ఫాస్టర్ కేర్ అనేటువంటిది ఈజ్ ఏ పర్మనెంట్ కేరా లేకపోతే టెంపరీ కేరా అంటే ఫాస్టర్ కేర్ ఈజ్ ఏ టెంపరీ కేర్. ఎందుకంటే ఈ లైంగికంగా వేధించబడినటువంటి వాళ్ళు లేదా వీధి బాలలు ఇటువంటి వాళ్ళు ఏదైతే ఉన్నారో వీళ్ళందరినీ టెంపరీగా ఫాస్టర్ కేర్లు హోమ్స్లో పెడతారు. ఆ ఫాస్టర్ కేర్ అనేటువంటిది ఇది ఒక టెంపరీ కేరే. అడాప్షన్ ఈజ్ ఎ పర్మనెంట్ కేర్. అడాప్షన్ ఈజ్ ఎ పర్మనెంట్ కేర్ అండ్ ఫాస్టర్ కేర్ అనేటువంటిది టెంపరీ కేర్ అంటే తాత్కాలికంగా ఒక గృహంలో పెడతారు. గృహంలో పెట్టిన తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యేంత వరకు కూడా వాళ్ళని కేర్ తీసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి ఆర్డర్స్ ఎవరిస్తారు అంటే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఫాస్టర్ కేర్, ఎవరైనా పిల్లవాడిని ఫాస్టర్ కేర్కి పంపించాలా వద్దా అనేటువంటి ఆర్డర్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ నిర్ణయిస్తుంది. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ఎన్సిపిసిఆర్ యాక్ట్, నేషనల్ కమిషన్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, నేషనల్ కమిషన్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంఘము యొక్క చట్టం ఎన్సిపిసిఆర్ యాక్ట్ అంటాం. అదే రాష్ట్రం దగ్గరికి వచ్చేసరికి ఎస్సిపిసిఆర్, స్టేట్ కమిషన్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్, దీని గురించి మాట్లాడుతాం.
సో ఈ చట్టాన్ని ఎప్పుడు తీసుకొచ్చారు? అసలు జాతీయ స్థాయిలోనో రాష్ట్ర స్థాయిలోనో బాలల హక్కులు కాపాడడం కోసం ఒక చట్టాన్ని తీసుకురావాలి అనేటువంటి చట్టాన్ని, అది ఒక చట్టాన్ని తీసుకొచ్చి వీళ్ళ కోసం ఒక సంఘాన్ని ఏర్పాటు చేయాలి అనేటువంటి విషయాన్ని ఏ సంవత్సరంలో నిర్ణయించారంటే 2005. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి విద్యార్థులు, చట్టం 2005లో వచ్చినప్పటికీ కూడా కమిషన్, మొదటి కమిషన్ 2007లో ఏర్పాటు చేశారు. అంటే 2 years గ్యాప్ ఉన్నదనమాట అండి. చట్టం వచ్చింది 2005, కానీ సంఘాన్ని జాతీయ స్థాయిలో ఈ ఎన్సిపిసిఆర్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 2007లో ఏర్పాటు చేశారు. జాగ్రత్త, ఎన్సిపిసిఆర్ మొట్టమొదటిసారిగా ఎప్పుడు ఏర్పడింది అంటే 2007. ఎన్సిపిసిఆర్ చట్టం ఎప్పుడు వచ్చింది అంటే 2005. రేపు ఆదివారం నాడు ఎగ్జామ్లో చూసుకోండి, ఒకదానికోటి పెట్టకండి, జాగ్రత్త. అలాగే ఎన్సిపిసిఆర్ యాక్ట్ 2005లో ఉన్నటువంటి సెక్షన్ 3 ఏం మాట్లాడుతుంది అంటే జాతీయ స్థాయిలో ఈ సంఘాన్ని ఎలా కూర్చాలి, వాటి యొక్క హక్కులేంటి, విధులేంటి అనేటువంటిది అక్కడ మాట్లాడుతుంది సెక్షన్ 3. సెక్షన్ 17 వెరీ 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 ఇంపార్టెంట్. రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి బాలల హక్కుల పరిరక్షణ సంఘం ఏదైతే ఉందో దాని యొక్క ఏర్పాటు గురించి మాట్లాడుతుంది సెక్షన్ 17. నేను సెక్షన్లు చెప్తున్నానమ్మా, మీరు కష్టంగా ఉంటుంది అని చెప్పేసి కనీసం నేను చెప్పినటువంటి సెక్షన్లు గుర్తుపెట్టుకోండి. వస్తాయి ఒక 4-5 బిట్లు సెక్షన్ల మీద 100 మార్కుల్లో మీకు 5 బిట్లు పడతాయండి. ఇవన్నీ సిడబ్ల్యూసి చెప్తున్నాను, జేజేబీకేని. కాబట్టి మీకు ఈఓ సిడిపిఓ ఎగ్జామ్ కూడా రాదు అనడానికి లేదు, వాళ్ళు కూడా వింటే మంచిది ఇది. సో వీళ్ళకి ఈ సంఘాలు అయితే జాతీయ స్థాయిలో ఈ సంఘాలు ఏర్పాటు చేశారు. ఇవి రాజ్యాంగబద్ధమైనటువంటి సంఘాల, చట్టబద్ధమైనటువంటి సంఘాల అనేటువంటి చూస్తే ఇప్పుడు నేషనల్ ఎస్సీ కమిషన్ ఉందండి. ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ, కాన్స్టిట్యూషనల్ కమిషన్ అండి, అది రాజ్యాంగబద్ధమైనటువంటి కమిషన్. నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ అనేటువంటిది రాజ్యాంగబద్ధమైంది, దాన్ని సెపరేట్ చేశారు. ఎస్సీ కమిషను, ఎస్టీ కమిషను ఇవన్నీ కూడా రాజ్యాంగబద్ధమైనటువంటివి. బీసీ కమిషన్ కూడా రాజ్యాంగబద్ధం చేశారు, కానీ ఇది చట్టబద్ధమైనటువంటి సంస్థ. ఎన్సిపిసిఆర్, ఎస్సిపిసిఆర్ చట్టబద్ధమైనటువంటి సంస్థలు, చట్టం ద్వారా ఏర్పాటు చేశారు. దానికి కాన్స్టిట్యూషన్లో ప్రొవిజన్ ఇవ్వలేదు. కానీ ఎస్సీ ఎస్టీ కమిషన్ కంబైన్డ్గా ఉండేది. ఆ తర్వాత నుంచి ఏం చేశారంటే ఈ ఎస్సీ కమిషన్కి ఎస్టీ కమిషన్ని సెపరేట్ చేసి కాన్స్టిట్యూషన్లో ప్రొవిజన్ ఇచ్చేశారు. సెపరేట్ ప్రొవిజన్స్ ఉన్నాయి ఎస్సీ కమిషన్కి, ఎస్టీ కమిషన్కి. కాబట్టి దాన్ని కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ప్రకారం ఏర్పాటు చేసినటువంటివి. ఇదేమో చట్టం ద్వారా ఏర్పాటు చేసినట్టుంది. చట్టబద్ధమైనటువంటి సంస్థ, రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ కాదు. అయినా సరే దీనికి అన్ని పవర్స్ ఉన్నాయి. దీని పవర్స్ ఈక్వల్ టు సివిల్ కోర్ట్ అండి. దీని పవర్స్ ఈక్వల్ టు సివిల్ కోర్టు. సివిల్ కోర్టుకు ఉండేటువంటి పవర్స్ ఏంటి అంటే ఎవరికైనా సరే సమన్లు జారీ చేయవచ్చు, రికార్డులను పరిశీలించవచ్చు, రికార్డులు పరిశీలన కోసం తమ అధీనంలో ఉంచుకోవచ్చు, కమిషన్ ముందు సాక్ష్యానికి రావాలి, హాజరు కావాలని చెప్పేసి సమన్లు పంపించవచ్చు. ఇవన్నీ కూడా సివిల్ కోర్టుకు ఉండేటువంటి అధికారాలండి. ఆ అధికారాలన్నీ కూడా ఈ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి బాలల హక్కుల పరిరక్షణ కమిషన్కి, రాష్ట్ర స్థాయి బాలల హక్కుల పరిరక్షణ కమిషన్కి ఈ హక్కులు అనేటువంటివి ఉన్నాయి. లేకపోతే ఎంతమంది మెంబర్లు ఉంటారు, వాళ్ళ యొక్క ఏజ్ ఏంటి, వాళ్ళ క్రైటీరియా ఏంటి, టెన్యూర్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు డీటెయిల్ నోట్స్లో ఇచ్చాను. ఇది జస్ట్ రివిజన్ పర్పస్లో చెప్తున్నాను. రేపొద్దున ఈ క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో వస్తాయి, చూసుకోండి. అలాగే యుఎన్సిఆర్సి, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ హ్యూమన్ చైల్డ్ రైట్స్, కన్వెన్షన్ ఆన్ రైట్స్ ఆఫ్ చైల్డ్ అనమాట అండి. అంటే బాలల హక్కులకు సంబంధించినటువంటి కన్వెన్షన్. దీన్ని 1989లో యునైటెడ్ ఐక్యరాజ్య సమితి బాలల హక్కులను కాపాడడం కోసం ఈ కన్వెన్షన్, ఒడంబడిక అనేటువంటిది తీసుకుని వచ్చింది. మరి ఈ అంతర్జాతీయ ఒడంబడికకు భారతదేశం అనేటువంటిది ఎప్పుడు సంతకం పెట్టింది, రాటిఫికేషన్ ఎప్పుడు చేసింది? 1992లో చేసింది. జాగ్రత్త. అంటే యుఎన్సిఆర్సి అనేటువంటిది వచ్చిందేమో 1989లోనో యుఎన్ఓ తీసుకుని వచ్చింది కన్వెన్షన్ని. ఈ ఒడంబడిక మీద భారతదేశము ఎప్పుడు సంతకం పెట్టిందంటే 1992లో పెట్టింది. రాటిఫికేషన్ డన్ ఇన్ 1992.
మరి యుఎన్సిఆర్సి దేని గురించి మాట్లాడుతుంది, బాలలకు సంబంధించి ఎలాంటి హక్కుల్ని ఇది కాపాడుతుంది అనేటువంటి చూస్తే దీనికి 4 ప్రిన్సిపల్స్ ఉన్నాయండి ఈ కన్వెన్షన్లో. నెంబర్ 1 ప్రిన్సిపల్ ఏంటి అంటే నాన్ డిస్క్రిమినేషన్, బాలల పట్ల వివక్షత అనేటువంటిది చూపించకూడదు. క్యాస్ట్, జెండర్, రేస్, రిలీజియన్, రీజన్ అనేటువంటి ఎటువంటి డిస్క్రిమినేషన్ కూడా చూపించకూడదు బాలల పట్ల. ఇది క్లియర్గా రాసాం. మన భారతదేశం అందుకు ఒప్పుకుంది, ఆ ఒడంబడిక మీద సంతకం పెట్టింది భారతదేశం. అలాగే బెస్ట్ ఇంట్రెస్ట్ అంటే మన దేశంలో రూపొందించేటువంటి చట్టాలు కానీ లేకపోతే వివిధ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ పాలసీలు కానీ ఇవన్నీ కూడా చైల్డ్ యొక్క బెస్ట్ ఇంట్రెస్ట్, బాలల యొక్క మంచి చేసే విధంగా, వాళ్ళకి అత్యుత్తమమైనటువంటి మంచి చేసే విధంగా ఉండాలి. ఫర్ ది బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది చైల్డ్ ప్రకారం దీన్ని రూపొందించాలి అనేటువంటిది ఉందండి. నెక్స్ట్ సర్వైవల్, వాళ్ళు సర్వైవల్కి సంబంధించినటువంటి వాళ్ళు మంచిగా బతకడానికి అవసరమైనటువంటి అన్ని రకాలైనటువంటి హక్కుల్ని వాళ్ళకి కల్పించాలి. వాళ్ళు జీవించిన మనుగడ కొనసాగించడానికి, సర్వైవల్ అంటే మనుగడ కొనసాగించడానికి అన్ని రకాలైనటువంటి పరిస్థితుల్ని కల్పించాలి. సో మనుగడకి సంబంధించినటువంటి అంశాలు. నెక్స్ట్ పార్టిసిపేషన్ అంటే వాళ్ళు భాగస్వాములు కావాలి. సమాజ అభ్యుదయంలో బాలల్ని భాగస్వాములు చేయాలి, వాళ్ళని విడిచిపెట్టేయకూడదు. సమ్మిళితం ఇంక్లూడ్ చేయాలి, సమ్మిళిత వృద్ధిలో భాగంగా చేయాలి. బాలలను అనేటువంటి వాళ్ళని విడిచిపెట్టకూడదు, ఎక్స్క్లూడ్ చేయకూడదు, ఎక్స్క్లూజన్ అనేటువంటిది జరగకూడదు. ఇంక్లూజివ్ పాలసీస్ అనేటువంటివి ఉండాలి, సమ్మిళిత వృద్ధి అనేటువంటిది కనిపించాలి. కాబట్టి ఈ 4 ప్రిన్సిపల్స్ మీద ఈ ఐక్యరాజ్య సమితి చైల్డ్ రైట్స్ కన్వెన్షన్ అనేటువంటి చేయడం జరిగిందండి. యునైటెడ్ నేషన్స్ చైల్డ్ రైట్స్ కన్వెన్షన్ ఇన్ 1989 భారతదేశం 92లో సంతకం పెట్టిందండి. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఎగ్జామ్లో వస్తాయి. రేపు ఆదివారం నాడు మీరు నాకు మెసేజ్ చేయండి, ఫోన్ చేసి చెప్పాలి మళ్ళీ మీరు. నెక్స్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ 100% ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అమ్మా. చైల్డ్ హెల్ప్ లైన్ ఎంత అని అడుగుతారు, నెంబర్ ఎంత అని అడుగుతాడు. 1098 ఇస్తాడు, 1097 ఇస్తాడు, 1081 ఇస్తాడు, 118 ఇస్తాడు, 100 ఇస్తాడు, ఏయో 4-5 నెంబర్లు మీకు బాగా తెలిసినటువంటి నెంబర్లు ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఇందులో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ అంటాడు. 1098 ఇస్ ద చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్. ఏంటి దీని టైమింగ్స్ ఏంటి? పొద్దున్న 9 గంటల నుంచి సాయంత్రం 9 గంటల దాకా పనిచేస్తుందా? ఏమన్నా ఉందా అంటే లేదు, అది పనిచేసేది 24/7. అంటే రోజుకి 24 గంటలు ఆ హెల్ప్ లైన్ పనిచేయాలి, వారానికి 7 రోజులు పనిచేయాలి, ఆ తర్వాత ఎప్పుడైనా సరే అది క్లోజ్ అవ్వచ్చు. అంటే రోజుకి 24 గంటలు, వారానికి 7 రోజులు, అంటే దేర్ ఈజ్ నో గ్యాప్ అనమాట అండి. ఇది 24/7 పనిచేస్తూ ఉండాలి. మరి ఏం చేస్తుంది చైల్డ్ హెల్ప్ లైన్ అనేటువంటిది? ఏం చేస్తుంది? బాలల్ని అంటే ఆపదలో ఉన్నటువంటి వాళ్ళని, లేదా నేరబాటుని పట్టినటువంటి వాళ్ళని, లేదా వాళ్ళు బాల కార్మిక వ్యవస్థలో కూరుకుపోయినటువంటి వాళ్ళని, లైంగిక పరమైనటువంటి నేరాలకు గురైనటువంటి వారిని, ఇలాంటి వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేస్తుంది ఈ నెంబర్కి కాల్ చేస్తే. అలాగే వాళ్ళని ఈ ఫాస్టర్ హోమ్స్కి లేదా చైల్డ్ కేర్ హోమ్స్కి వాళ్ళందరినీ కూడా, వాళ్ళని బాల రక్షా భవన్స్ ఉన్నాయి కదా, వీటికి అన్నిటికీ కూడా రిఫర్ చేస్తుంది అనమాట అండి. ఇది చైల్డ్ హెల్ప్ లైన్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్లో వస్తుంది, చూసుకోండి రేపు. నెక్స్ట్ సఖీ సెంటర్స్ అండి. సఖీ సెంటర్స్, దీని గురించి కూడా నేను చాలా డీటెయిల్ నోట్స్ మీకు పంపించాను. ఇది ఎగ్జామినేషన్ పర్పస్లో లాస్ట్ మీట్లో జస్ట్ మీకు బ్రషప్ చేయడం గురించి మాట్లాడుతున్నా అండి. సఖీ సెంటర్స్ ఆర్ నథింగ్ బట్ వన్ స్టాప్ సెంటర్స్. మనకి నిర్భయ సంఘటన జరిగిన తర్వాత వేసినటువంటి జస్టిస్ జేఎస్ వర్మ కమిషన్ 2 రకాలైనటువంటి ముఖ్యమైన రికమెండేషన్స్ చేసింది. నెంబర్ 1 ఏంటి అంటే, ఈ యొక్క జేఎస్ వర్మ కమిషన్ ఏమో నేర న్యాయాల్లో ఉన్నటువంటి లోపాలను సవరించడం కోసం. అలాగే మనకి పార్లమెంటరీ కమిటీ, ఉషా మెహ్రా కమిటీ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగిందండి. ఉషా మెహ్రా కమిటీ ఏమో 2 ముఖ్యమైనది. జస్టిస్ జేఎస్ వర్మ కాదండి, ఇది ఉషా మెహ్రా కమిటీ ఏం చేసిందంటే 2 ముఖ్యమైనటువంటి రికమెండేషన్స్ ఇచ్చింది. ఏంటంటే, ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి చట్టాలు స్త్రీలకు ఎంతవరకు భద్రతనిస్తున్నాయో చూడండి, ఒకసారి రాటిఫై చేయండి అని చెప్పింది.
రెండో అంశం ఏంటి అంటే వీళ్ళ కోసం వన్ స్టాప్ సెంటర్స్ అనేటువంటివి ఏర్పాటు చేయాలి అని చెప్పడం జరిగింది. అవే సఖీ సెంటర్స్గా మనం ఏర్పాటు చేశాము. మరి సఖీ సెంటర్స్ అనేటువంటివి ఎప్పుడు ఏర్పాటు చేశారంటే మనం నిర్భయ సంఘటన తర్వాత జరిగింది అని చెప్పుకున్నాం కదా, ఆటోమేటికల్లీ మీరు 2015కి వచ్చేసేయండి. జేజే యాక్ట్ అండ్ సఖీ సెంటర్స్ ఇవన్నీ కూడా 2015లో తీసుకొచ్చినటువంటివి. మన జేజే యాక్ట్ కూడా 2015ఏ. సో మరి సఖీ సెంటర్ కూడా ఒక డిఫరెంట్ హెల్ప్ లైన్ అనేటువంటిది ఉంది కదా, ఆ హెల్ప్ లైన్ మీద కూడా క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. దట్ ఈజ్ 181 అనేటువంటి నెంబర్కి కాల్ చేస్తే సఖీ సెంటర్లో వాళ్ళకి ఉమెన్ ఇన్ డిస్ట్రెస్ అంటే కష్టాల్లో ఉన్నటువంటి మహిళలు, అంటే సింగిల్ ఉమెన్ ఫైటింగ్ ఫర్ డైవోర్స్ ఆర్ సింగిల్ ఉమెన్ సఫరింగ్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్, లేదా రకరకాలైనటువంటి నేరాలకు గురైనటువంటి వాళ్ళు, వాళ్ళ మీద అఘాయిత్యాలకు గురైనటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా సఖీ సెంటర్ కాల్ చేస్తే ఇది ఒక కోఆర్డినేటెడ్ ఏజెన్సీ అనమాట. సఖీ సెంటర్ అనేటువంటిది కోఆర్డినేటెడ్ ఏజెన్సీ. ఎలా కోఆర్డినేట్ చేస్తుంది? ఇటు పోలీసుని కోఆర్డినేట్ చేస్తుంది పోలీస్, ఇటేమో లీగల్ హెల్ప్ లాయర్ హెల్ప్ని ఇస్తుంది, లీగల్ హెల్ప్. అలాగే వీళ్ళు మానసికంగా కొంచెం డిస్టర్బ్ అయి ఉంటారు, షాక్లో ఉంటారు, కాబట్టి కౌన్సిలింగ్ సర్వీసెస్ ఇస్తారు. కౌన్సిలింగ్ సర్వీసెస్. సరే, ఈ కౌన్సిలింగ్ సర్వీసెస్ ఇవన్నీ తర్వాత మరి ఇమీడియట్ హెల్ప్ ఏంటి? మెడికల్ హెల్ప్. సో మెడికల్, పోలీస్, లీగల్, కౌన్సిలింగ్ సర్వీసెస్తో పాటు వీళ్ళకి వీడియో కాన్ఫరెన్సింగ్ ఫెసిలిటీస్ కూడా ఇస్తారు. ఈ ఏజెన్సీస్ అన్నిటిని కూడా కోఆర్డినేట్ చేసేటువంటి సెంటరే సఖీ సెంటర్ అండి. వన్ స్టాప్ సెంటర్స్, ఓఎస్సీస్ అంటాం. ఎగ్జామ్లో ఖచ్చితంగా ప్రశ్న వస్తుంది, మీరు రాసుకోండి. ఇది నేను ఛాలెంజింగ్గా చేస్తున్నాను ఈ వీడియో, కాబట్టి మీరు ప్రశ్నలు రాకపోతే నన్ను అడగండి. మళ్ళీ నేను ఆదివారం నాడు క్వశ్చన్ పేపర్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ చేస్తాను వీడియో, చూసుకోండి. నెక్స్ట్ మిషన్, ఇంకొక పాయింట్ అండి అక్కడ దాని గురించి చెప్పాల్సినటువంటి విషయం. ఈ సఖీ సెంటర్స్ అనేటువంటివి ఎందులో భాగంగా ప్రస్తుతం పనిచేస్తున్నాయంటే మిషన్ శక్తి కింద అక్కడ మిషన్ సామర్థ్య అండ్ మిషన్ రక్ష అని చెప్పేసి మనకి ఈ దీని యొక్క సంబాల్, రక్ష కాదు, మిషన్ సంబాల్ అండ్ మిషన్ సామర్థ్య, ఇది సంబాల్ కింద సఖీ సెంటర్స్ని పెట్టారండి. సో ప్రస్తుతం దేని కింద పనిచేస్తుంది అంటే మిషన్ శక్తి అండర్లో పనిచేస్తుంది. మిషన్ వాత్సల్య వెరీ 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 ఇంపార్టెంట్ అండి. 100% ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. గతంలో దీన్ని ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ సర్వీసెస్ అని చెప్పేసి పిలిచేవారు. 2009లో దీన్ని ఐసిపిఎస్గా దీన్ని లాంచ్ చేశారు. తర్వాత 2021లో దీన్ని మిషన్ వాత్సల్య అన్నారు. జాగ్రత్త గుర్తుపెట్టుకుని, ఐసిపిఎస్ అన్నా మిషన్ వాత్సల్య అన్నా ఒకటే. ఇదేం చేస్తుంది అంటే బాలలకు సంబంధించి అడాప్షన్ ప్రొసీజర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని విషయాల్ని కూడా ఇది మిషన్ వాత్సల్య అనేటువంటి చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి, జువెనైల్ జస్టిస్ బోర్డుకి, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ డిసిపియులకి సపోర్ట్ చేస్తుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని మీద కూడా క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. పోషణ్ అభియాన్ ఐసిడిఎస్ పథకం కింద అంగన్వాడీ సెంటర్లో అమలు చేస్తున్నటువంటిది. పోషణ్ అభియాన్ 2018లో తీసుకుని వచ్చారు. తర్వాత పోషణ్ అభియాన్ 2.0 అని చెప్పేసి 2021లో తీసుకొచ్చారు. బాలల్లో ఎవరైతే ఈ యొక్క పోషకాహార సమస్య ఉందో వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఆ యొక్క పోషకాహార లోపాన్ని తీర్చడం కోసం మిషన్ మోడ్లో ఏర్పాటు చేసినటువంటి పథకమే పిఎం పోషణ్ అభియాన్, ప్రైమ్ మినిస్టర్ పోషణ్ అభియాన్ అనేటువంటిది. ఇందులో శామ్ పిల్లలు, మ్యామ్ పిల్లలు, సివియర్లీ అక్యూట్ మాల్ న్యూట్రిషన్ అండ్ మోడరేట్ అక్యూట్ మాల్ న్యూట్రిషన్ పీపుల్, అలాగే స్టంటింగ్ అండ్ వేస్టింగ్ ఇలాంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా బాగుపరచడం కోసం ఈ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ అనేటిని తీసుకురావడం జరిగింది. పిఎం పోషణ్ అభియాన్ పోషణ్ 2018లో తీసుకొచ్చారు. పిఎం పోషణ్ అభియాన్ 2.0 2021లో తీసుకొచ్చారండి. దీన్ని ఈ పోషణ్ అభియాన్ 2.0 కింద ఏమన్నారు అంటే సాక్ష్యం అంగన్వాడీ అని చెప్పేసి పిలిచారు. దాన్నే సాక్ష్యం అంగన్వాడీ అన్నారు. మోడర్న్ అంగన్వాడీస్ అనమాట అండి. 2.0ని సాక్ష్యం అంగన్వాడీ అని చెప్పేసి పిలుస్తున్నారు.
అంగన్వాడీ సర్వీసెస్లో ఐసిడిఎస్ సర్వీసెస్ అనేటువంటివి కూడా ప్రొవైడ్ చేస్తారు. ఐసిడిఎస్లో 6 రకాలైనటువంటి సేవలు ఉంటాయి. అవన్నీ కూడా మీకు డీటెయిల్ నోట్స్ పంపించానండి. అవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్తున్నటువంటి నోట్స్ ఏదైతే ఉందో ఇది జేజేబీ అండ్ సిడబ్ల్యూసి లెవెల్లో మాత్రమే చెప్తున్నాను. ఇక్కడ ఈఓలకి మరియు సిడిపిఓలకి లెవెల్ రేంజ్ పెరుగుతుంది, డెప్త్ పెరుగుతుంది. అది మళ్ళీ అప్పుడు చెప్పుకుందాం. ప్రస్తుతం ఎల్లుండి ఎగ్జామ్ ఇప్పుడు వీళ్ళకు ఉంది కాబట్టి ఈ రేంజ్లో ప్రస్తుతం ఇక్కడ వరకు ముగిస్తున్నాను. మీకు డీటెయిల్ నోట్స్ ఇచ్చినప్పుడు నేను ఇచ్చాను. నేను క్లాసులు అనేటువంటివి మీకు ఆన్లైన్లో వచ్చి చెప్పకపోయినా సిడబ్ల్యూసి వాళ్ళకి ఆన్లైన్లో వచ్చి చెప్పకపోయినా మీకు కంప్లీట్ ఇన్ డెప్త్ నోట్స్ అనేటువంటిది ఇచ్చాను. ఆ నోట్స్ నుంచే ప్రశ్నలు వస్తాయండి. ఓకే, నెక్స్ట్ మన కంపారిజన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎవరి గురించి మాట్లాడుతుంది, ఇది ఎవరి గురించి వర్క్ చేస్తుంది అంటే సిఎన్సిపి గురించి. సిఎన్సిపి రేపొద్దున ఎగ్జామ్లో మీకు వర్డింగ్స్ తెలియాలి. సిఎన్సిపి అంటే చిల్డ్రన్ ఇన్ నీడ్ ఆఫ్ కేర్ అండ్ ప్రొటెక్షన్, అంటే ప్రత్యేకమైనటువంటి రక్షణ అవసరమైనటువంటి బాలలు, ప్రత్యేక శ్రద్ధ అవసరమైనటువంటి బాలలు, వీళ్ళు చిల్డ్రన్ ఇన్ నీడ్ ఆఫ్ కేర్ అండ్ ప్రొటెక్షన్ అంటాము. సిడబ్ల్యూసి ఇది వీళ్ళని కాపాడుతుందండి. మరి జేజేబీ ఎవరితో డీల్ చేస్తుంది? ఈ సిసిఎల్ చిల్డ్రన్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా, చట్టంతో విభేదించినటువంటి బాలలతోనేమో జేజేబీ డీల్ చేస్తుంది. అలాగే ఎవరికైతే రక్షణ అవసరమో, కేర్ అండ్ ప్రొటెక్షన్ అవసరమో ఆ బాలలనేమో ఈ సిడబ్ల్యూసి చూసుకుంటుందండి. సిడబ్ల్యూసి కింద వచ్చేటువంటి వాళ్ళు ఎవరు? ఆర్ఫన్స్, స్ట్రీట్ చిల్డ్రన్, లేదా అబాండెండ్ చిల్డ్రను, తల్లిదండ్రులు వదిలిపెట్టేయబడినటువంటి పిల్లలు, అబాండెండ్ చిల్డ్రను, ఇలాంటి వాళ్ళందరినీ కూడా చిల్డ్రన్ ఇన్ నీడ్ ఆఫ్ కేర్ అండ్, అలాగే లైంగిక పరమైనటువంటి దోపిడీకి గురైనటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ కూడా సిడబ్ల్యూసి కేర్ తీసుకుంటుందండి. మరి జేజేబీ ఎవరిని తీసుకుంటుంది అంటే బాలాపరాధులు, చట్టంతో విభేదించినటువంటి వాళ్ళు, తప్పులు చేసినటువంటి వాళ్ళు, తెలియక నేరాలు చేసినటువంటి వాళ్ళు, వీళ్ళతో డీల్ చేస్తుందండి. మరి సెంట్రల్ అడాప్షన్ రెగ్యులేషన్ అథారిటీ ఏదైతే ఉందో ఆ రెగ్యులేషన్ అథారిటీ, రిసోర్స్ అథారిటీ దేని గురించి మాట్లాడుతుంది అంటే అడాప్షన్ గురించి మాట్లాడుతుంది, దత్తత నియమాల గురించి మాట్లాడుతుంది. డిసిపియు దేని గురించి మాట్లాడుతుంది? డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ చైల్డ్ లాసు, అలాగే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, వీటన్నిటి గురించి ఇంప్లిమెంటేషన్ గురించి మాట్లాడుతుంది. నేషనల్ కమిషన్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ నేషనల్ లెవెల్లో ఉండేటువంటిది, ఎస్సిపిసిఆర్ స్టేట్ లెవెల్లో ఉండేటువంటిది. జస్ట్ ఒక స్పీడ్ రివిజన్ కింద చూసుకోండి దాన్ని. ఇంపార్టెంట్ నెంబర్స్, సెక్షన్స్ 1098 ఎగ్జామ్లో వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. ఇది చైల్డ్ హెల్ప్ లైన్. 181 ఉమెన్ హెల్ప్ లైన్ ఎగ్జామ్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. సెక్షన్ 44 ఫాస్టర్ కేర్, సిడబ్ల్యూసి చేసేది ఫాస్టర్ కేర్, ఇంపార్టెంట్. అలాగే సెక్షన్ 68 ఆఫ్ జేజే యాక్ట్, కారా. అలాగే ఆర్టికల్ 21 జీవించేటువంటి హక్కు గురించి మాట్లాడుతుంది. ఆర్టికల్ 21A ఉచిత విద్యా హక్కు, ఉచిత నిర్బంధ విద్యా హక్కు గురించి మాట్లాడుతుందండి. ఇంపార్టెంట్, చూసుకోండి. సరే, మరి సిడబ్ల్యూసి అంటే ఏంటి? ఇది చైల్డ్ని ప్రొటెక్ట్ చేసేటువంటి అథారిటీ. జేజేబీ అంటే ఏంటి? చైల్డ్ అఫెండర్స్, చిల్డ్రన్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అన్నాం కదా, చట్టంతో విభేదించినటువంటి బాలల గురించి మాట్లాడేటువంటిది. మరి పోక్సో చట్టం దేని గురించి డీల్ చేస్తుంది? చిన్నపిల్లలపై లైంగిక పరమైనటువంటి నేరాలకు పాల్పడితే కనుక వాళ్ళని కాపాడడం కోసం ఈ చట్టం ముందుకు వచ్చిందండి. మరి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, విద్యా హక్కు చట్టము, ఇది 6 నుంచి 14 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉచితంగా నిర్బంధంగా విద్యను అందించడం గురించి మాట్లాడేటువంటి చట్టము. కారా దేని గురించి మాట్లాడుతుంది? అడాప్షన్ గురించి మాట్లాడుతుంది. ఫాస్టర్ కేర్ అనేటువంటిది ఈ తప్పిపోయినటువంటి బాలలు, వీధి పాలలు, వీళ్ళందరూ ఆర్ఫన్స్ ఉన్నారు కదా, వీళ్ళందరికీ కూడా టెంపరరీ కేర్, తాత్కాలికంగా వాళ్ళని కాపాడడం గురించి మాట్లాడుతుంది. యుఎన్సిఆర్సి దేని గురించి మాట్లాడుతుంది? ఇది ప్రపంచవ్యాప్తంగా బాలల హక్కుల్ని ఎలా కాపాడాలి అనేటువంటి కన్వెన్షన్ ఇది. ఐసిపిఎస్ ప్రస్తుతం ఏమని పిలుస్తున్నారు? మిషన్ వాత్సల్య అని పిలుస్తున్నారు. 1098 చైల్డ్ హెల్ప్ లైన్, బెస్ట్ ఇంట్రెస్ట్ కోర్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాము. అంటే సిడబ్ల్యూసి కానీ జేజేబీ కానీ పిల్లల యొక్క, బాలల యొక్క క్షేమం కోసం పనిచేస్తున్నటువంటి సంస్థలు.
ఇక్కడ బాలల హక్కులు బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది చైల్డే ఇక్కడ రూల్స్ అనేటువంటి రూపొందించబడి ఉంటాయి. సో మై ఫైనల్ థింగ్ గోల్డెన్ లైన్ ఏంటి అంటే ఎవ్రీ చైల్డ్ హ్యాస్ ఎ రైట్ టు ప్రొటెక్షన్, డెవలప్మెంట్, డిగ్నిటీ అండ్ పార్టిసిపేషన్. ప్రతి బాలుడికి కూడా రక్షణ పొందే హక్కు ఉన్నది, అభివృద్ధి చెందే హక్కు ఉన్నది, గౌరవప్రదంగా జీవించేటువంటి హక్కు ఉన్నది, అలాగే భాగస్వామ్యాన్ని పొందేటువంటి హక్కు ఉంది ఈ సమాజంలో. అమ్మా ఈ వీడియో ఎందుకు చేశాను అంటే రేపు మీకు ఎగ్జామ్ ఉంది ఎల్లుండి. ఇందులోంచి ఇప్పుడు నేను ఒక అరగంట చేసానేమో క్లాసు, అరగంట చెప్పుంటానేమో, అరగంటలో కనీసం ఒక 50 ప్రశ్నలు రాకపోతే నన్ను అడగండి. డెఫినెట్గా నేను ఇది ఛాలెంజింగ్గా చేసినటువంటి పాయింట్లు డెఫినెట్గా వస్తుంది. దీన్ని నేను ఇప్పుడు యూట్యూబ్లో వదులుతున్నాను. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన దగ్గర సిడిపిఓ ఈఓ గతంలో చేసినటువంటి వీడియోల్లో కూడా 1 గంటలో చేసినటువంటి వీడియో నుంచి 50 ప్రశ్నలు వచ్చినాయండి. ఇది కూడా నాకు ఎప్పుడు కూడా అలవాటు. ఎగ్జామ్ ముందర ఒక వీడియో వదులుతాను, ఆ వీడియోలోంచి ఖచ్చితంగా ప్రశ్నలు అనేటువంటివి వస్తాయి. సో అందరూ కూడా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఆన్లైన్లోకి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా నోట్స్ చాలా డీటెయిల్గా పంపించాను. ఆ నోట్స్లోంచి ప్రశ్నలు వస్తాయి. 1-10 సార్లు చదువుకోండి. మోడల్ క్వశ్చన్స్ కూడా ఇచ్చాను, చదువుకోండి బాగా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎగ్జామ్ రాస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ జై హింద్.